శక్తి ఉంది. పంజాలు బిగబెట్టి ఉన్నాయి. కళ్ళు కోపంగా ఉన్నాయి. ఈ లక్షణాలను దూరం నుంచే గమనించి సంజీవకం పొడవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కొమ్ములు ముందుకు పెట్టింది. పింగళకం కూడా దమనకం ముందే చెప్పిన లక్షణాలు సంజీవకంలో గమనించి దానిపైన దూకి తన వాడి గోళ్లతో సంజీవకాన్ని చీల్చేసింది. దెబ్బ తిని కూడా సంజీవకం పింగళికాన్ని పొట్టలో కొమ్ముతో పొడిచి కొంచెం వెనక్కి తగ్గి మళ్ళీ పొడవడానికి సిద్ధమైంది. ఇద్దరు ఇలా ఒకరినొకరు చంపుకునేటందుకు యుద్ధానికి సిద్ధంగా ఉండటం చూసి కరటకం దమనకంతో, మూర్ఖుడా, స్నేహితుల మధ్య శత్రుత్వం కలిగించి నువ్వు చాలా పాపం చేశావు. ప్రశాంతంగా ఉన్న అడవిలో గొడవ తెచ్చిపెట్టావు. నువ్వు ఏకంగా బలవంతంగా వ్యవహరించి మన యజమానికి ప్రాణాపాయ స్థితి కలిగించావు. ఆయన ఇతరులను అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా సలహాలు అన్నీ నువ్వే ఇచ్చావు. నీలాంటి తెలివి తక్కువ వాడి సలహాలు విన్నందుకు మన యజమానిని చూసి నేను జాలిపడుతున్నాను. మన యజమాని తప్పు కూడా లేకపోలేదు. తెలివి తక్కువ రాజులు నీలాంటి పొగడ్తల మాటలు విని తమకు తామే నాశనం కొని తెచ్చుకుంటారు. నీలాంటి వాడికి మంచి చెప్పడం కూడా వ్యర్థం. వెనకటికి కోతికి చెప్పిన మంచి మాటలాగే ఉంటుంది అంది. ఏమిటా కదా అని దమనకం అడిగింది. కరటకం ఇలా చెప్పింది. ఒక అడవిలో కోతుల గుంపు ఉండేది. చలికాలం వచ్చి కోతులన్నీ వణికిపోతున్నాయి. అంతలో వాటికొక మినుగురు పురుగు కనిపించింది. దాన్ని చూసి నిప్పురవ్వ అనుకొని దాని సహాయంతో మంట చేద్దామని దాన్ని పట్టుకొని దాని మీద ఎండుటాకులు కప్పి మంటకు వెచ్చబడదామని గుంపుగా చేరాయి. వాటిలో చలిబాధ మరీ ఎక్కువగా ఉన్న ఒక కోతి మంట తొందరగా రావాలని మినుగురు పురుగు మీద ఊదసాగింది. దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద ఉన్న సూచిముఖి అనే ఒక పక్షి ఇదంతా చూసి, మిత్రమా, ఎందుకు వ్యర్థంగా కష్టపడతావు? అది నిప్పు కాదు, మినుగురు పురుగు అని చెప్పింది. కోతి వినిపించుకోకుండా అదే పనిగా ఊదుతూ పోయింది. సూచిముఖి మళ్ళీ కోతికి చెప్పసాగింది. కోతికి చిరాకు వచ్చి సూచిముఖిని నోరు మూసుకోమంది. బుద్ధిలేని సూచిముఖి అదే పనిగా కోతికి మంచి మాటలు చెప్పసాగింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.